హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రాటిక్ కామిక్ వర్స్. ఈ వీడియోలో మనం విజన్ కొత్త రోబోటిక్ ఫ్యామిలీ గురించి, అలాగే వాండా ఎలా తిరిగి రాబోతుందని, ప్లస్ విజన్ క్వెస్ట్ సిరీస్లో అల్ట్రాన్ రిటర్న్ అవ్వడం అండ్ వాండా విజన్ రీయూనియన్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మన ఛానల్ 300 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉంది ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ టార్గెట్ రీచ్ అవ్వడంలో నాకు సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారా ఇంకొంతమంది కూడా ఈ ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటారు. సో లేట్ లేకుండా ఇంకా న్యూస్లోకి వెళ్ళిపోదాం. విజన్ క్వెస్ట్ సిరీస్లో అల్ట్రాన్ రిటర్న్ వస్తున్నాడని అఫీషియల్గా కన్ఫర్మ్ అయిన విషయం మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. దాని గురించి మన ఛానల్లోని లాస్ట్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ మిస్ అయ్యి ఉంటే పైన కార్డ్స్లో మెన్షన్ చేశా, సో తప్పకుండా చూసేయండి. అయితే ఈ సిరీస్లోనే వాండా కూడా రిటర్న్ రాబోతుందని చాలామంది ఇన్సైడర్స్ చెప్తున్నారు. మన ఇన్సైడర్ అలెక్స్ రీబూటింగ్ ది అల్ట్రాన్ ఏఐ అని ఒక రిపోర్ట్లో అల్ట్రాన్ ఎలా రిటర్న్ రాబోతున్నాడని మెన్షన్ చేశాడు. మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ మూవీలో అల్ట్రాన్ కంప్లీట్గా చనిపోలేదు. అల్ట్రాన్ ఏఐలో కొంత భాగం ఇంకా యాక్టివ్గానే ఉంది. ఎలా అంటే సపోజ్ మనం నిద్రలో ఉన్నప్పుడు మన బ్రెయిన్ ఎలా ఇండ్యూస్ స్టేట్లో ఉంటుందో అలా సేమ్ అలానే అల్ట్రాన్ ఏఐ కూడా ఒక టైప్ ఆఫ్ స్లీప్ స్టేట్లో ఉంది. మార్వెల్ స్టూడియోస్ చాలా తెలివిగా అల్ట్రాన్ని రిటర్న్ తీసుకురావడానికి మన కళ్ళ ముందే స్టోరీ ప్లాట్ని సెట్ చేస్తూ వచ్చారు. ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ మూవీలో టోనీ స్టార్క్ అండ్ విజన్ అల్ట్రాన్ని ఎలా డిఫీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నప్పుడు అల్ట్రాన్ క్రియేట్ చేసిన ప్రతి ఫామ్ని, అలాగే నెట్వర్క్లో అల్ట్రాన్ ప్రజెన్స్ మొత్తాన్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయాలి, లేకపోతే ఆ బ్యాకప్ ద్వారా అల్ట్రాన్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందని మాట్లాడుకుంటారు. అయితే మూవీలో అవెంజర్స్ అల్ట్రాన్ని డిస్ట్రాయ్ చేశామని అనుకున్నారు, కానీ కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయలేదు. స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ మూవీ చూస్తుంటే ఇది మీకు బాగా అర్థమవుతుంది. ఆ మూవీలో డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ దగ్గర అల్ట్రాన్ హెడ్ ఉండటం మనం అబ్జర్వ్ చేయొచ్చు. మీకు బాగా గుర్తుంటే అల్ట్రాన్ స్టార్టింగ్లో విజన్ని క్రియేట్ చేస్తున్నప్పుడు అల్ట్రాన్ తన కాన్షియస్నెస్ని విజన్ బాడీలోకి అప్లోడ్ చేస్తుంటాడు, కానీ మధ్యలో అవెంజర్స్ ఇంటర్ఫియర్ అయ్యి దాన్ని ఆపేస్తారు. బట్ స్టిల్ కొంతవరకు అల్ట్రాన్ కాన్షియస్నెస్ విజన్లోకి ట్రాన్స్ఫర్ అయ్యింది. వాండా ఆ బాడీని రీడ్ చేస్తున్నప్పుడు అందులో అల్ట్రాన్ ప్రజెన్స్ని సెన్స్ చేసినట్టు కూడా మనం చూసాం. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే అల్ట్రాన్లో కొంత భాగం ఇంకా అలానే ఉంది. అవెంజర్స్కి అప్పుడు దీని గురించి తెలియకపోయినా కూడా అల్ట్రాన్ ఇంకా ఎంసీయూలోనే ఉన్నాడు. ఇప్పుడున్న పెద్ద క్వశ్చన్ ఏంటంటే అల్ట్రాన్ మళ్ళీ ఎలా యాక్టివేట్ అవ్వబోతున్నాడు? డెడ్లైన్ అనే ఒక ఫేమస్ వెబ్సైట్ చెప్తున్న దాని ప్రకారం విజన్ క్వెస్ట్ సిరీస్లో వైట్ విజన్ తన మెమరీస్ని అండ్ హ్యూమానిటీని మళ్ళీ రీగెయిన్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. సో మెమరీస్ని రీగెయిన్ చేసుకోవాలంటే అప్పుడు విజన్ యాక్చువల్లీ ఎలా పుట్టాడో తెలుసుకోవాలి, అంటే అల్ట్రాన్ గురించి తెలుసుకోవాల్సిందే. మేబీ ఆ విధంగా విజన్లో ఉన్న అల్ట్రాన్ కాన్షియస్నెస్ మళ్ళీ యాక్టివేట్ అవ్వచ్చు. అయితే కామిక్స్లో ఉన్నట్టుగా విజన్ మళ్ళీ తన ఫ్యామిలీని రీబిల్డ్ చేయబోతున్నాడనే న్యూస్ చాలా కాలంగా వస్తుంది. మ్యాక్సిమం మార్వెల్ స్టూడియోస్ కూడా ఇప్పుడు ఈ కామిక్ అక్యురేట్ స్టోరీని ఫాలో అవుతూ విజన్ క్వెస్ట్ సిరీస్ని తీయొచ్చు. అండ్ ఇక్కడే స్కార్లెట్ విచ్ గురించి కూడా ఉండబోతుంది. కామిక్స్లో విజన్ చనిపోయాక మళ్ళీ ఒక ఎమోషన్లెస్ వైట్ విజన్గా రిటర్న్ వస్తాడు. ఈవెన్ వాండా పిల్లలు కూడా ఫేక్ అని కామిక్స్లో రివీల్ చేస్తారు. సేమ్ ఇలానే కదా మనం వాండా విజన్ సిరీస్లో కూడా చూసాం. గుడ్ న్యూస్ ఏంటంటే వాండా పిల్లలు ఈసారి రియల్గా వికెన్ అండ్ స్పీడ్గా రీఇన్కార్నేట్ అవ్వబోతున్నారు. అగతా ఆల్ అలాంగ్ సిరీస్లో ద టీన్ క్యారెక్టర్గా బిల్లీ ఉండబోతున్నాడని, అండ్ అలాగే ఇంకో కొడుకు టామీ స్పీడ్ క్యారెక్టర్గా విజన్ సిరీస్లో రిటర్న్ రాబోతున్నాడని చాలా టాక్ నడుస్తుంది. అయితే కామిక్స్లో విజన్ మళ్ళీ రిటర్న్ వచ్చాక తన ఓన్ రోబోటిక్ ఫ్యామిలీని క్రియేట్ చేస్తాడు. విజన్ వాండా బ్రెయిన్ వేవ్స్తో తన రోబోటిక్ వైఫ్ వర్జీనియాని క్రియేట్ చేస్తాడు. అండ్ తన పిల్లల్ని వాండా బ్రెయిన్ వేవ్స్తో పాటుగా తన ఓన్ బ్రెయిన్ వేవ్స్ని మిక్స్ చేసి క్రియేట్ చేస్తాడు. ఈవెన్ విజన్కు విక్టర్ మ్యాంచా అనే తమ్ముడు కూడా ఉంటాడు. అన్ఫార్చునేట్లీ అనుకోకుండా విజన్ కొడుకు విన్ని విక్టర్ చంపేస్తాడు. అప్పుడు వర్జీనియా విక్టర్ని చంపేసి తర్వాత తను కూడా సూసైడ్ చేసుకొని చనిపోతుంది. లాస్ట్కి ఓన్లీ విజన్ అండ్ తన కూతురు వివ్ మాత్రమే బ్రతికుంటారు. సో ఇప్పుడు వాండా ఎలా రిటర్న్ రావచ్చు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాండా చనిపోయిందని నేను నమ్మట్లేదు, ఎందుకంటే కెవిన్ ఫైగియే కన్ఫర్మ్ చేశాడు. మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీలో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే వాండా మీద మౌంటైన్ పడిపోయినప్పుడు లాస్ట్లో ఒక రెడ్ లైట్ వస్తుందని కెవిన్ ఫైగి స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు. సో వాండా బ్రతికుందని చెప్పడానికి ఇంతకన్నా ప్రూఫ్ ఇంకేం కావాలి? కాబట్టి వాండా ఎలా రిటర్న్ వస్తుందంటే తన పిల్లలు సంహౌ మళ్ళీ వచ్చారని వాండా సెన్స్ చేస్తుంది. కామిక్స్లో కూడా ఇలానే అవుతుంది. ఇనీషియల్గా వాండా పిల్లలకు వాళ్ళంతా ఒకే ఫ్యామిలీ అని తెలియదు, కానీ తర్వాత వాళ్ళు వాండా పిల్లలే అని రియలైజ్ అవుతారు. ఇప్పుడు కూడా సేమ్ ఇలానే జరగచ్చు. అగతా ఆల్ అలాంగ్ సిరీస్లో బిల్లీ వచ్చాడని, అలాగే రాబోయే విజన్ సిరీస్లో టామీ తిరిగి వచ్చాడని వాండా సెన్స్ చేయొచ్చు. అండ్ వాండా ఎప్పుడైతే తన పిల్లలు తిరిగి వచ్చారని సెన్స్ చేస్తుందో అప్పుడు తప్పకుండా విజన్ని వెతుకుతుంది. విజన్ ఎలాగో తన ఓల్డ్ మెమరీస్ని రీగెయిన్ చేసుకుంటాడు కాబట్టి అప్పుడు డెఫినెట్లీ వాండా అండ్ తన పిల్లల్ని కూడా గుర్తుపడతాడు. సో ఇలా వాండా, విజన్ అండ్ వాళ్ళ పిల్లలు మళ్ళీ ఒక ఫ్యామిలీగా రీయూనైట్ అవ్వచ్చు. చూస్తుంటే మార్వెల్ స్టూడియోస్ మంచి కంబ్యాక్ ఇవ్వబోతున్నట్టు అనిపిస్తుంది. ఇది మరి ఇవాల్టి న్యూస్. వీటన్నిటి మీద మీ ఒపీనియన్స్ ఏంటో కింద కామెంట్ చేయండి.
అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ప్లీజ్ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నేను మీ క్రాటోస్ సైనింగ్ ఆఫ్.